హలో పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి బీటెక్ మచాస్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్లో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను ఫస్ట్ యూనిట్ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈరోజు ఇంట్రడక్షన్ ఫర్ ద సెకండ్ యూనిట్. An algorithm type defines what size of the plain text should be encrypted in each step of the algorithm. So algorithm type ఎలా డిఫైన్ చేస్తారంటే సైజ్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ షుడ్ బి ఎన్క్రిప్టెడ్ ఈచ్ స్టెప్. సో సైజ్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ షుడ్ బి ఎన్క్రిప్టెడ్ ఈచ్ స్టెప్ ఆఫ్ అన్ algorithm. So the generation of cipher text from plain text itself can be done into two basic ways. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రీమ్ సైఫర్ అండ్ సెకండ్ వన్ అండ్ బ్లాక్ సైఫర్. సో జనరేషన్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్ ఏం చేస్తుందంటే ప్లెయిన్ టెక్స్ట్ ఇట్ సెల్ఫ్ డన్ బై టూ బేసిక్ వేస్, స్ట్రీమ్ సైఫర్ అండ్ బ్లాక్ సైఫర్ అనమాట. వాట్ ఈస్ స్ట్రీమ్ సైఫర్? స్ట్రీమ్ సైఫర్ టెక్నిక్ ఇన్వాల్వ్స్ ద ఎన్క్రిప్షన్ ఆఫ్ one plain text bit at a time, and also decryption also happens one bit at a time. So encryption of the one plain text bit at a time, అలానే decryption happens one bit at a time. So black cipher techniques involve encryption of the one block plain text at a time. Decryption also takes one block of encryption text at a time. So black cipher technique involves the encryption of a one block plain text at a time. Decryption also takes one block of the encryption text. So this is the introduction for the second unit. సో బ్లాక్ సైఫర్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు బ్లాక్ సైఫర్ ప్రిన్సిపల్ ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఏ బ్లాక్ సైఫర్ ఆపరేట్స్ ఆన్ బ్లాక్స్ ఆఫ్ డేటా. సో బ్లాక్ సైఫర్ ఏం చేస్తుంది అంటే ఆపరేట్స్ ఇట్స్ బ్లాక్స్ ఆఫ్ డేటా. సో అన్ ఆల్గరిథమ్ బ్రేక్స్ ద ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ బ్లాక్స్ అండ్ ఆపరేట్స్ ఈచ్ బ్లాక్ ఇండిపెండెంట్లీ. సో ఆల్గరిథమ్ ఏం చేస్తుంది అంటే ప్లెయిన్ టెక్స్ట్ని బ్రేక్ చేస్తుంది ఇంటూ ద బ్లాక్స్ లాగా. ఈచ్ బ్లాక్ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ. సో యూజువల్లీ బ్లాక్స్ ఆర్ 8 or 16 bytes లాంగ్. సో ఈచ్ బ్లాక్ ఎట్లా ఉంటుంది అంటే 8 or 16 bytes లాంగ్ ఉంటుంది. సెక్యూరిటీ ఆఫ్ ది బ్లాక్ సైఫర్ డిపెండ్స్ ఆన్ డిజైన్ ఆఫ్ ది ఎన్క్రిప్షన్ ఫంక్షన్. సో సెక్యూరిటీ ఆఫ్ ది బ్లాక్ సైఫర్ డిపెండ్స్ ఆన్ మెయిన్లీ డిజైన్ ఆఫ్ ది ఎన్క్రిప్షన్ ఫంక్షన్. So depends of the encryption function. Software implementation of block cipher runs faster than the software implementation of stream cipher. So software implementation in this and black cipher runs faster than the software implementation of this stream cipher. So error of transmitting one block generally do not affect to other block. Error of transmit one block do not affected to the another block, other blocks. So there are some advantages for the black cipher principle. A high diffusion, it is mainly advantages వచ్చేసి high diffusion, immunity to insertion of symbols. సో ఇమ్యూనిటీ టు ఇన్సర్టేషన్ ఆఫ్ సింబల్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి స్లోనెస్ ఆఫ్ ఎన్క్రిప్షన్, ఇట్ ఈస్ మెయిన్లీ స్లోనెస్ ఆఫ్ encryption. Error propagation, this is the disadvantages of the block cipher principle. Thank you for the watching.